gives me immense pleasure to extend a warm and cordial welcome to all gathered here to celebrate our third anniversary, a milestone that reflects unity, dedication, and collective strength of our community. నేను చెప్పేది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ లో అందరినీ మీకు ఉండే ఛానల్లో రైట్ జాయిన్ పెట్ట సీనియర్ బెనిఫిషరీ గ్రూప్ లో చిన్న వాట్సాప్ గ్రూప్ లో and positive proactively resolve issues such as excess billing, ensuring better transparency and support for patients. Dr. Sri Rajan Surakar personally responded to every request for assistance, meeting each patient with unwavering dedication and compassion. This is the family of CGSH. That gentleman, his father was really good, very died. He got compassionate government. Unfortunately, there was a very serious problem. Unless otherwise he was with an ambulance, he cannot go. But we made him to Bengaluru, Vijayawada, or Vijayawada, Hyderabad, under the guidance of our Commissioner. Then there's no problem now. Then any Saturday, any emergency, we can conduct the meeting in our office in a AC conference hall. అందుకంటే నేను ఆయన గురించి నేను చెప్పలేను. ఎందుకంటే చెప్తే ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అని నాకు చిరకలు పడతారు. అందుకని నేను ఐ థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో హియర్ వి ఆర్ వెరీ హ్యాపీ. We continue to be served with your support. Extremely happy because apart my two own brothers, I have 3 other brothers. He they wrote from somewhere that would be after 20 years. So there's no limit to that. Whatever I can say, and one more thing I will very clearly notice, sir. I am controversial in this statement. He said we are all commercial doctors. Commercial doctors say the RMI surgeries who get it. When I requested to poor people, especially in particular one case 1.5 lakh, I cannot accept an opportunity to bring this over. అదే విధంగా ఇప్పుడు గొడవగా మాట్లాడేటప్పుడు ఆయన ముందు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆయన ఏం చేశాడని ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఎవరంటే వాడు వైఫ్ ఆపరేషన్ గురవరెడ్డిగా చేసిన వైఫ్ ఆపరేషన్ అడగండి. ఆయన పెద్ద మెసేజ్ పెట్టాడు. సార్ వెళ్ళగానే సార్ మీ పేరు చెప్పాడు. ఓకే
దీనికి ఆయన చెప్పిన మేరకు నిజంగానే నేను ఆ రోజు ఆడుకుంటే రోజుల్లో మేము శత్రువులో, ఎందుకంటే హిందూ కాలేజ్ ఆడేవాడు, నేను హిందూ బిల్డింగ్ కాలేజ్ ఒక శత్రువుని కూడా తీసుకుపోయి మరి ఒక కమిషనర్ ఆ రోజు మన నరసింహారెడ్డి గారి లాగా జాఫర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళకి నేను దండం పెట్టి దీని ఉద్యోగం ఇస్తే ఇప్పుడు నా తమ్ముడు గురవారెడ్డి, దశరథరామరెడ్డి, మైని వీళ్ళతో ఇక్కడ కూర్చోబెట్టారు. అందుకని నాకు వేరే అర్థం లేదు. With decades of clinical excellence and innovation in robotic and minimally invasive procedures, his contributions have transformed the lives of thousands suffering from the chronic joint conditions, making him a leading name in orthopedic care both nationally and internationally. Sir, we are truly honored by your gracious presence here today, and we eagerly look forward to your valuable insights and words of inspiration. సార్, డాక్టర్ గారు ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో నేను చూసినప్పుడు నా జీవితంలో రెండే కోరికలు ఉండేవి. ఒకరు డాక్టర్ కావాలి, ఇంకొకటి నాకు ఒక డాక్టర్ కావాలి. సో ఆ రెండు కోరికలు సార్ నెరవేరాయి. సో ఇప్పుడు మనందరి కోరికలు నెరవేర్చడానికి కింగ్ సన్షైన్ హాస్పిటల్లో మన మొక్కలన్నీ సరి చేయడానికి సాధన ధైర్యం మనకు ఉంది. సో యావరేజ్గా 70 సంవత్సరాల వయసులో మనం ఉన్నాము. ఏదో ఒక రోజు ముఖాలు పట్టుకొని సార్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సార్, మీ రిక్వెస్ట్ మా ముఖాలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. స్టేజ్ అలంకరించిన అన్నకి, ఇతర తమ్ముళ్ళందరికీ, నరసింహారెడ్డి గారికి నమస్తే. మా ఆవిడ నాకు బయటికి ఎప్పుడైనా మీటింగ్ వెళ్తున్నప్పుడు జాగ్రత్త ఒక గంట ఎక్కువ మాట్లాడని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి వాళ్ళ పరిస్థితి వాళ్ళు నాకు జెన్యున్గా పడుతుంది. కోర్టు పెట్టి మదర్ చదివారు, సెకండ్ తిరగాలి, సంతోషంగా చేశారు. బట్ ఈ లోపల నా మనోభావాలు మీతో పంచుకొని అంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్లో పిలిచినప్పుడు రాకుండా ఉండే అవకాశం లేదు నాకు ఎన్నికలు. ఎందుకంటే సుధాకర్ ఆ రకమైన హ్యూమనిటేరియన్ యాంగిల్లో చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు. అది ఎంత చెప్పినా తక్కువే. సో సుధాకర్ని ప్రసాద్ నాకు 20 పరిచయం చేశాడు. అప్పటి నుంచి మా పరిచయాలు జరుగుతూనే ఉన్నాయి. నేను మొదట్లో ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు సుధాకర్ని ఉపయోగించుకునేవాడిని. ఇంకా బోర్డు తెచ్చేవాడిని కాదు, సుధాకర్ హెల్ప్ చేసేవాడు. అన్ని నాలుగు ఆరోగ్యం చెప్పేవారు. ప్రాసెస్ డాక్టర్ నరేష్ కుమార్ గారు, టీఎక్స్ హాస్పిటల్, ఇది సెంట్రల్ అండ్ సిజిఎస్ హాస్పిటల్ సార్. న్యూరో సంబంధించిన ఏదైనా ఉంటే మనకు ఉప్పల్లో కానీ కాచిగూడలో కానీ ఉంది. సో తను న్యూరో సర్జన్, న్యూరాలజీకి సంబంధించిన విషయాలకి మనకి ఎప్పుడు కూడా ఎలా సహకరిస్తున్నారు. సుధాకర్ గారితో చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. వాళ్ళు లేట్గా వచ్చారు. సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ డాక్టర్. ఎవో థెరపీ ప్రాణం అంటే ఎప్పుడు ప్రాణాలు ఇలా చేస్తారు. వైద్యో థెరపీ ప్రాణాలు ధనాలిచ్చారు. అది ఏం చెప్తే చాలా ఈ విధంగా వస్తాయి. ఎందుకంటే కాలాన్ని కూడా చాలా మార్పులు వచ్చాయి వైద్యంలో. మేము హౌస్ సర్జన్స్గా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరికరాలు లేవు.
ఇంత టెక్నాలజీ కూడా లేదు. అంతకన్నా పూర్వం వేసుకుంటే వాళ్ళు నాడి పట్టుకొని వైద్యం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే కన్జ్యూమర్గా వచ్చిన తర్వాత ఏదైనా కూడా చికిత్స తీసుకుంటుంది. దానిలో ఖచ్చితత్వం కావాలి. ఖచ్చితత్వం కావాలంటే కొన్ని పరీక్షలు చేయక తప్పదు. So it is in academia and shift to Yashoda, then where we would have serious facilities there, but somehow I'm back to medical Secunderabad where we have expanded with the CHS facilities. I'm happy to be here, treatment with all the CHS beneficiaries. ఒక్కోసారి అనిపిస్తుంది మనకి పేషెంట్స్ మే ఆల్వేస్ కంపేర్ మై పేషెంట్స్ ఎస్పెషలీ విత్ ద గాడ్. ఎందుకంటే మనకి NHS wherever in UK NHS facility is so poor. Now it's so collapsing. ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఆపరేటివ్స్ ప్రాబ్లమ్స్ కానీ లేదా యాంకిల్ స్ప్రెయిన్ నీ ట్విస్టింగ్ ఇంజురీస్ మినిమం 3 to 6 months. Just imagine. My patient, she is 32 years. She was carrying pregnancy. She had a knee swelling and the abscess, nearly a controllable abscess. Nearly 3 days ago, they have been postponing NHS. కొంచెం సీరియస్ లేడీస్ క్రౌడ్ కూడా స్టార్ట్ అయినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ దో యశోద రీసెంట్లీ జాయిన్ అయినా కూడా ఐఎమ్ జస్ట్ వన్ వాట్సాప్ మెసేజ్ అవే. సో సిజిఎస్ఎస్ ఎంపవర్మెంట్ అయిన హైదరాబాద్లో ఏ హాస్పిటల్కి అయినా గ్యాస్ట్రో సంబంధించినంత వరకు ఐ కెన్ మ్యానిపులేట్. అందుకని అందరూ ఫ్రెండ్స్ ఉంటాం. ప్రపంచం చాలా చిన్నది. సో సిజిఎస్ఎస్ ఎంపవర్మెంట్ అంటే ఏ హాస్పిటల్ అయినా సరే ఐ కెన్ మ్యానిపులేట్. మంచి ఉద్దేశంతోనే నా లైఫ్లో పెరిగింది. ఒక వ్యక్తిని తెలిసిన కూడా ఆల్వేస్ ఐఎమ్ డెస్టైన్ టు మీట్ దిస్ పర్సన్. ప్రాబబ్లీ నేను ఆయన ఉండబడుతున్నాను, లేకపోతే నేను ఆయన మాట్లాడుకుంటున్నారో ఆ బాండ్ అనేది ఉండాలి. అండ్ నాతో టచ్లో ఉన్న పేషెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మళ్ళీ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. అంత నమ్మకం క్రియేట్ చేయగలిగే సిచ్యువేషన్గా సామాన్యుడు నాకు భగవంతుడు ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. సో నేను MBBS ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశాను. ఇంతకు సార్ చెప్పారు కదా, MBBS ఉస్మానియా, MS గాంధీ హాస్పిటల్, న్యూరోసర్జరీ న్యూస్ హాస్పిటల్, యూనివర్సిటీ గవర్నమెంట్ చేశారు. అండ్ సార్ మీకు కాకుండా కొంచెం వేరే ఎక్కువ సంపాదిస్తున్నాను. అండ్ నేను లైఫ్లో ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోలేదు. పేషెంట్ ప్రాణంతో బయటపడాలి. ఆ కపం అందరూ అయితే చాలా కొంచెం అందువల్ల పేషెంట్స్ కూడా అర్థం చేసుకొని ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే వాళ్ళు క్షమాపణతో ఇచ్చేసుకొని ఐ థింక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫేస్ లాంటి పేషెంట్ బాగున్నారు ఎంతమందికి ఇంటర్వ్యూ కాకుండా చెప్పండి, అందరికీ ఎట్లానే ఉంటాయి. ఆ పేషెంట్ ఫోన్లో చేయటం, సీనియర్స్ అయితే జూనియర్స్ హ్యాండిల్స్ పెడతా ఉంటాయి, తోటి కొలీగ్స్ డిస్కస్ చేయడం, టీంతో చేసుకుంటూ ఎట్లా పేషెంట్ కాపాడాలి. కానీ ఒక్కోసారి వ్యాధి అనేది ముదిరిపోయి యూనివర్సల్ స్టేజ్లోకి వెళ్ళి మన చేతులు దాటిపోతుంది. అప్పుడు డాక్టర్ కూడా ఏంటంటే అటెండెంట్ అయిపోతారు. రీసెంట్ గా ఒక ఎంపీ, పెద్ద ఎంపీ, ఏపీ ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ ఎంపీ అతను, రాజ్యసభ ఎంపీ. సో అతనికి ఎవరో చెప్పారు అలా హాస్పిటల్ ఆల్రెడీ ఆయనకి మెడికల్ హాస్పిటల్, డెంటల్ హాస్పిటల్ చాలా ఉన్నాయి, కానీ
ఆయన నా దగ్గరికి వచ్చారు. వచ్చి మా హాస్పిటల్ చూసిన తర్వాత, మా ఎక్విప్మెంట్ కానీ మా డాక్టర్స్ టీమ్ కానీ అందరూ చూసిన తర్వాత, డాక్టర్ గారు మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారో నేను ఇట్లా మెయింటైన్ చేయాలి. and being heard always. As we celebrate this special milestone today, let's look ahead with the same spirit of unity, compassion and dedication that has brought us this far. May the CGHS community continue to grow stronger with each passing year, and may we all keep working together for a healthier tomorrow. దేవుడిని మందులు వాడండి, వాడకూడదు, లేదా ఇంటిలో మీరు చేసే తప్పులు అన్నట్టు చెప్తూ ఉంటారు. పేషెంట్స్కి ఏ విధంగా అడ్వైజ్ చెప్తారో ఆ విధంగా చెప్తున్నారు. కనుక మీరు గమనించినట్లయితే ఇది పేషెంట్ డాక్టర్ మధ్య రిలేషన్ లాగా ఇది. ఈఎన్ఎస్ఐకి వచ్చిందో ఇప్పుడు పాత ఉన్న హాస్పిటల్స్ మొత్తం మళ్ళీ రివ్యూ చేసుకోవాలి అగ్రిమెంట్స్ అన్ని. సో కొన్ని హాస్పిటల్స్ చేసేది, ఇంకా కొన్ని హాస్పిటల్స్ చేయలేదు. కొత్త ఇంటర్నెట్ హాస్పిటల్స్ కూడా చాలా మంది అప్లై చేస్తున్నారు. సో దాదాపుగా ఇంకా 30 కొత్త హాస్పిటల్స్ కూడా అవుతున్నాయి. దాంట్లో ఈసారి మన యశోలో కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనకి ఎక్కువ రాజమండ్రి కూడా వచ్చే మనకు తెలియదు, కానీ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాన్ని అర్థం చేయడానికి నేను ఎండోవాస్కులర్ సర్జన్ అన్న ఒక పేరు కూడా నాకు అడ్రస్ సో సర్జన్ అంటే అర్థం అవుతుంది. దీంట్లో ఏంటి పద్ధతి అంటే మీ బాడీలో ఎక్కడైనా యాక్సెస్ అవ్వడానికి ఒక చిన్న పిన్ హోల్ సర్జరీ, అంటే ఒక చిన్న సూది ఒక ఒంటి మీద ఘాటు వారి. మీకు కూడా మా అభినందనలు మేడం, మా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ మా అభినందనలు. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వారికి నిండు నూరేళ్ళ భగవంతుడు వరం కొనసాగించాలని కోరుకుంటున్నాము. సేవ చేస్తున్న సుధాకర్ గారు, విజయలక్ష్మి, ఈయన శ్యామ్ సుందర్ గారికి, వారికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. నేను విశాఖపట్నంలో ఉంటాను. మీరు అక్కడ అడిషనల్ కమిషనర్ కస్టమ్స్ ఉండేటప్పుడు So our interaction with the CGHS beneficiaries.